తొక్కుతోంది. సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభమై ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చేసినా ప్రజలను మభ్యపెట్టేందుకు కుయుక్తులు పన్నుతూనే ఉంది. వాలంటీర్లతో పథకాలు పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశించడంతో వైసీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. మరి అధికారికంగా పథకాలు ఎలా ప్రచారం చేసుకోవాలి అని తర్జన భర్జన పడుతున్న ప్రభుత్వానికి చదువుల తల్లి గుర్తుకొచ్చింది. విద్యారంగాన్ని మాత్రం ఎందుకు వదిలేయాలి అనుకున్న జగన్ సర్కార్ విద్యా పథకాల ప్రచారం కోసం అకస్మాత్తుగా ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై పడింది. విద్యారంగంలో ప్రభుత్వ పథకాలను ఇంటింటికి ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. ఎప్పుడో జూన్లో మొదలయ్యే ఇంటర్మీడియట్ తరగతులకు ఏప్రిల్లోనే ప్రచారం చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విద్యారంగంలో తాము తీసుకువచ్చిన సంస్కరణలను పరోక్షంగా ప్రజలకు వివరించి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఎత్తుగడ వేసింది. నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం, ఇంటర్ విద్యాశాఖ ఆదేశాలు కూడా జారీ చేసేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి కాలేజీ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి మరీ విద్యార్థులను మోటివేట్ చేస్తూ ఆన్ ది స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని పేర్కొంది. ఇక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లను చేపట్టడం ఇదే మొదటిసారి. అది కూడా అడ్మిషన్లకు ప్రచారాన్ని వద్దని చెప్పే ప్రభుత్వమే ఈసారి నేరుగా ప్రచారం చేయాలని ఆదేశించడం వెనుక ఉద్దేశం ఎన్నికల నేపథ్యమేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు. ఈ ప్రచారం ఇవాటి నుంచి ప్రారంభించనున్నారు. ప్రభుత్వం 504 హైస్కూళ్లను జూనియర్ కాలేజీలకు అప్గ్రేడ్ చేసింది. 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిలో అడ్మిషన్ల సంఖ్య పెంచే ప్రయత్నం చేయాలి. జెడ్పీ, మున్సిపల్ హైస్కూల్స్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, ఇతర ప్రభుత్వానికి చెందిన ఉన్నత పాఠశాల నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఇంటర్ చదివేలా చూడాలి. దీనికోసం ప్రతి జూనియర్ కాలేజీ స్థాయిలో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఎంఈఓలను సంప్రదించి సంబంధిత ఉన్నత పాఠశాలను సందర్శించి ప్రభుత్వ కాలేజీల్లో చేరేలా విద్యార్థులను మోటివేట్ చేయాలి. వెంటనే అప్పటికప్పుడు స్పాట్ అడ్మిషన్లు తీసుకొని ఆ వివరాలను జ్ఞానభూమి పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఏదో విధంగా నిబంధనల పేరుతో లేకపోతే కొత్త విధానాల పేరుతో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని జనాల్లోకి వెళ్లేందుకు ఆ అసత్యాలను మరోసారి ప్రచారం చేసేందుకు వ్యూహం నిర్బంధించి తాజా వాలంటీర్లు వ్యవస్థ పూర్తి ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలి. అలాగే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడంతో కొత్తగా ఇప్పుడు ఇంటర్ సంబంధించిన అడ్మిషన్లు అదేవిధంగా ఆ ప్రభుత్వ కాలేజీల్లో ఏ విధంగా విధానాలు ఉన్నాయనే అంశాలపై ప్రభుత్వ పరంగా ప్రచారం చేస్తున్నామనే సాకుతో మళ్ళీ కొత్తగా ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసామని గొప్పగా చెప్పుకున్నారు. ఆ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లే విధంగా ఈ నూతన విధానం శ్రీకారం చుట్టారు. దీని వెనక ఐఏఎస్ అధికారులు అలాగే మొదటి నుంచి కూడా జగన్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న పేరు పైన ప్రవీణ్ ప్రకాష్ ఈ మొత్తం ఈ నూతన విధానం శ్రీకారం చుట్టి దానికి అనుగుణంగా మొత్తం విద్యాశాఖలో ఉన్న లెక్చరర్లందరినీ అలాగే సిబ్బందిని కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై విపక్షాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా ఇటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న ఇటువంటి నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తున్న విధానాలపై ఫిర్యాదులు చేసినప్పుడు కూడా ఏదో విధంగా కింద స్థాయిలో అధికారులు మేనేజ్ చేయడం నివేదికలను అనుకూలంగా మంచుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పుడు నిన్న కూడా మనం చూసాం, పెన్షన్లకు సంబంధించి వాలంటీర్లు దూరంగా ఉంచి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇచ్చే ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా పెన్షన్ జనాలకు అందకుండా అడ్డుకుంటున్నాయంటూ విష ప్రచారానికి 2 రోజులు తెరలేపారు. విస్తృతంగా అది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ పూర్తిగా చంద్రబాబు దీనికి మొత్తం సూత్రధారుడుగా కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు విషయాలు మరుగులు పెట్టి అనుకూల మీడియాలోనూ తనకు సోషల్ మీడియాలో ఆ విపక్షాలపై బురద పనిగా పెట్టున్నారు. ఇప్పుడు ఈ పథకం ద్వారా కూడా జనాల్లోకి వెళ్ళి అంటే ఎక్కడ చూస్తానికి ఎక్కడ వేరికి ప్రచారం అనిపిస్తుంది, కేవలం ప్రభుత్వ విధానాలుగానే కనిపిస్తాయి. కానీ అంతర్గతంగా మాత్రం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తాను చేసిన పథకాలు ప్రజల్లో ఇస్తూ తద్వారా ఎన్నికలు లబ్ధి పొందే వ్యూహంలోనే ఇదంతా కనిపిస్తుంది. ఇప్పటికైనా కూడా ఎన్నికల సంఘం ఇటువంటి వాటిపై కూడా పూర్తిగా చర్యలు చేపట్టి విచారం చేసి ఎవరైతే దీనికి సూత్రధారులు ఉన్నారో అధికారులు కూడా చర్యలు తీసుకోవడం విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.